హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల సాక్షిలో తనకు సమాన వాటా ఉందంటూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సాక్షి భవిష్యత్ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, సాక్షి సంస్థ రెండుగా చెందుతుందా, మరి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలపై మాట్లాడడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, షర్మిల చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడొచ్చు అంటారు? సాక్షి రెండుగా చీలుతుందా, లేకపోతే సాక్షి సంస్థ భవిష్యత్ ఏంటి రాబోయే రోజుల్లో? ఇది కుటుంబ పోరు కాస్త రాజకీయ పోరు అయింది, రాజకీయ పోరు కాస్త మళ్ళీ కుటుంబ పోరుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె చేరడంతో పాటు వెంటనే యాక్టివ్గా తీసుకుంది, కాంగ్రెస్ పార్టీని పునర్జీవనం పోయడానికి ప్రయత్నం చేస్తుంది. దాని తగ్గట్టు వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. తన చిన్నాయన కూతురు సునీతని కలవడం కానీ, ఈ ఇడుపుల ప్రాయాలకు వెళ్ళి నివాళులు అర్పించిన కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు పెట్టి చాలా పోలరైజ్గా, చాలా ట్యాక్లింగ్గా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే షర్మిలలో గతం కన్నా ఇంకా మెచ్యూరిటీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఒక ఊహించని పరిణామాలను ఎదుర్కొన్నారు ఈ కుటుంబం అంతా కూడా. ఎందుకంటే ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అయితే పునర్జీవనం పోస్తే అంతగా ప్రక్రియలో భాగంగా ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ డిజిటల్ టెక్నాలజీ, ఆ పబ్లిసిటీ, ఆ మ్యానిపులేటింగ్ రాజకీయాలలో ఇక కాంగ్రెస్ పార్టీ ఇక రాదేమో చూడబోమో అనే తరుణంలో అనూహ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభని తగ్గించుకొని చంద్రబాబు నాయుడిని ఎదుర్కొని ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మళ్ళీ రెండవసారి కూడా అధికారం తీసుకొచ్చారు. అది కేవలం దట్ ఇస్ క్రెడిట్స్ గోస్ టు ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క. సరే, అది ప్రభుత్వ అన్నంగా మనిషి అన్న తర్వాత ఏదైతే ఏ కారణాల్లో అయితే కొన్ని తప్పులు ఉంటాయి. ఏదైనా సరే ఒక విజయవంతంగా రెండోసారి ఆ పార్టీని తీసుకురావడం కానీ, ప్రజల్లో తనకున్నటువంటి ఒక క్రేజ్ని క్రియేట్ చేసుకోవడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యాడు. దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీని పునర్జీవించినటువంటి ఆ పార్టీ ద్వారానే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకుల మీద అవినీతి ఆరోపణలు ఆ తర్వాత ఎదుర్కోరావాల్సిన పరిస్థితి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం అనే విధంగా కూడా ఒక రకంగా దురదృష్టకరమే, ఒక రకంగా బాధ కూడా అనిపిస్తుంది. ఏ పార్టీ కోసం వీళ్ళు ఏదైతే కష్టపడారో వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కక్షగట్టి వీళ్ళు వేధించిన తీరు, జైలుకు పంపించిన తీరు, అంటే వాళ్ళకు అప్పుడు ఆ విపత్కార పరిస్థితుల్లో తండ్రి లేడు, ఒకవైపు కేసులు, రాజకీయం కోసం భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకునే విధానం ఉంది. దాని మీద ఈ రాజ్యం అంటే అక్కడ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు సోనియా గాంధీ కక్ష కట్టి మానిటరింగ్ చేస్తూ మరి వేధించిన తీరు చూస్తే నిజంగా కూడా వ్యక్తిగతంగా కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సమస్య వెనుక సమస్య క్రియేట్ చేయడం, ఎలాంటి ప్రమేయం లేకుండా అవినీతి ఆరోపణలు చేయడం, ఏదైతే ఏ పార్టీనైతే వాళ్ళు గెలిపించుకొచ్చారో ఆ పార్టీ వాళ్ళే వీళ్ళని అవినీతి పరులు అని చెప్పి ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు నిజంగా కూడా అదొక విపత్కర పరిస్థితిలో తను ఒకవైపు జైల్లో ఉండి పార్టీని, పార్టీ కళని లేదా ప్రజల యొక్క ఉద్దేశాలని ఎప్పుడు కూడా జీవంలో ఉంచడానికి, అంటే అది ఎప్పుడు కూడా పబ్లిక్లో ఉండటానికి ఒక ఎత్తుగడ ఏం చేశారంటే వాళ్ళు ఈ పరామర్శ యాత్ర అనేది ఒక యాత్ర తీసుకోవడం, దాని ద్వారా ప్రజల్లో ఎప్పుడు వెళ్ళడం, పాదయాత్ర పేరు వెళ్ళడం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ వైఎస్ఆర్ పార్టీ తరఫున కానీ, జగన్మోహన్ ఫ్యామిలీ తరఫున కానీ ప్రజలు అనునిత్యం ఆ నినాదాన్ని తీసుకెళ్ళింది షర్మిల పాదయాత్రలో. సో అన్నా వదిలిన బాణం అంటూ ఆ రోజు జైల్లో ఉన్న అన్నకు సపోర్ట్ చేస్తూ ఒక రకంగా కుటుంబానికి సపోర్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆమె ఆ వాక్చాతుర్యం కానీ ఆమె రాజకీయాల్లోకి రాకూడదని ఇంట్లో ఉంటే ఏమి ప్రయోజనం జరుగునో ఎలా జరుగునో కానీ ఆమె ముందుకు రావడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కూడా కొంచెం ఒక పటిష్టమైన పునాది ఏర్పడిందని చెప్పొచ్చు, రాజకీయ పునాది మరొకసారి ఏర్పడిందని చెప్పొచ్చు. అలా కాలక్రమేపీ అతను ముఖ్యమంత్రి కూడా అవడం, రెండవసారి ఫస్ట్ సారి ఓడిపోయిన రెండవసారి అవడం. అయితే రెండవసారి అయిన తర్వాత షర్మిలను దూరం పెట్టాడని, వాళ్ళ మధ్య వ్యత్యాసాలు వచ్చాయని, ఆర్థిక విషయాలని కొందరు, లేదు అధికార పంపిణీ విషయంలో జరిగిందని రకరకాల వాదన జరుగుతుంది. నిజమైనటువంటి రీజన్ ఎవరికి తెలియకుండా మొత్తం మీద అన్నకు చెల్లకు చాలా విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు కాస్త ఎంత దూరం వెళ్ళాయంటే ఇద్దరిని ప్రశ్నించుకొని నువ్వెంత నేనెంత, నేనేంటో నువ్వేంటో తేల్చుకునే కాడికి వచ్చిందని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని, ఈ పరిస్థితిని రాజకీయ పార్టీలు క్యాచ్ చేసుకుంటున్నాయి. ఒక ఇద్దరు కొట్టుకుంటుంటే ఇంకో వ్యక్తికి సందైనట్టుగా
ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ఈమె శత్రువు అయిందో ఆ జగన్మోహన్ రెడ్డి శత్రువులంతా ఈమె మిత్రులు ఆగిపోయారు, అనూహ్యంగా ఈమె కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈమె టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందో అప్పుడు ఈమెను ట్రోల్ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఆమె ప్రస్తావించింది. ఏదైతే మీరు మీ సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని నన్ను ట్రోల్ చేస్తున్నారో ఆ సాక్షి పేరులో నాకు కూడా సమానమైన వాటా ఉంది, ఆ మీడియాలో ఆ జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా ఉందో దాంట్లో సమాన వాటా నాకుంది అంటూ ఈమె అంటే నా పేపర్లో నన్నే విమర్శిస్తున్నారు నా కనీసం చెప్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం అందులో వాటా ఉంది అని స్పష్టంగా చెప్పడం ఏంటంటే అవసరం వస్తే వాటాను నేను అడుక్కుంటాను, నా వాటా నాకుంటుందని డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రశ్నించడంతో అంటే ఇక్కడ ఏమో నాను ఓనర్గా ఉన్నటువంటి నా సంస్థలు నన్ను ట్రోల్ చేస్తున్నారు, నాకు అక్కడ వ్యతిరేక కథనాలు రాస్తున్నారు, కానీ మీరు మర్చిపోకండి దాంట్లో నా వాటా ఉన్న విషయాన్ని. అది జయవంతంగా మా తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా ఏర్పాటు చేశారు, సమాన హక్కులు ఉన్నాయి మాకు అంటే నిజంగా కూడా ఒక రకంగా ఈ వాక్యం ప్రకారం చూస్తే తన సొంత వాటాదారులుగా ఉన్న పేపర్లోనే ఆమె గురించి వ్యతిరేకంగా రావడం అనేది ఒక రకమైన ధైర్యమైన పరిస్థితి అని చెప్పవచ్చు. సింపతి కూడా ఉంటుంది, ఇటు సింపతి గ్యాచ్ చేస్తుంది, అటు జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నట్టుంది. ఇంకా శృతి మించితే రేపు అవసరమైతే ఆ వాటాని పక్కకు తీసుకెళ్ళడానికి లేదా ఆ వాటాని విభజించడానికి కూడా ముందుకు వెళ్తుందా అంటే జరిగేటువంటి కార్యక్రమాలు చూస్తుంటే, పరిణామ క్రమాలు చూస్తుంటే ఆమె మాట్లాడిన తీరు కూడా నా అన్న కాదు, ఇప్పుడున్న అన్న నాకు తెలియదు, అప్పుడున్న అన్న వేరు, ఇప్పటి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మారిపోయాడు, కుటుంబాన్ని దూరం పెట్టాడు, ఆయన ప్రవహిస్తుంది నాలో ప్రవహిస్తుంది ఒకటే రకం, ఆయన పుట్టినటువంటి జమ్మల మడుగులోనే నేను అదే హాస్పిటల్లో పుట్టాను, ఆయనకి ఎంత ఉందో నాకు అంత ఉంటుంది అంటూ ఆమె సవాలు విసే తనని చూస్తే ఖచ్చితంగా అన్నని టార్గెట్ చేసుకుని ఎలాగైనా ఓడగొట్టాలని ధ్యేయంతో ఉన్నట్టు పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. భవిష్యత్తులో మరి ఈ విధంగానే ఉంటే మీరు అన్నట్టుగానే అనుమానం నాకు కూడా వస్తుంది. రేపు ఇలా ఈ విధంగానే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇవి మీద ట్రోలింగ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ మీడియా సంస్థ కానీ ఆ మీడియా అభిమానులు కానీ ఆ ట్రోలర్స్ కానీ ఈ విధంగానే వేధిస్తుంటే ఖచ్చితంగా ఆమె ముందుకెళ్ళి ఆ వాటా గురించి ప్రశ్నించే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఆ వాటా అడిగితే ఖచ్చితంగా విభజన ఏర్పడుతుంది, లేదా ఆమె అతని వాటాను ఏమైనా కొనాల్సి వస్తుంది, లేదా ఈమె వాటాలు ఆమెనా వాళ్ళైనా కొనాల్సి వస్తుంది. ఏం జరుగుతుంది ఊహాతీతమైనప్పటికీ వాళ్ళ మధ్యమైనటువంటి సాన్నిహిత్యంలో గ్యాప్ వచ్చింది, సత్సంబంధాలు లేవు. ఆ సత్సంబంధం లేకపోవడం కాకుండా ఒకరినొకరు సవాలు విరుచుకునే పరిస్థితి రావడం, ఈ కుటుంబ విభేదాలు కాస్త రాజకీయ విభేదాలు అవ్వడం, ఈ రాజకీయ విభేదాల నుంచి ఆ కుటుంబంలో ఎంతవరకు వెళ్తుంది రిలేషన్స్, ఆ కుటుంబం కూడా అంటే కుటుంబంలో అందరూ ఉంటారు కదా, ఒకతే కాబట్టి వీళ్ళ బంధువర్గం అంతా ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళందరూ ఒకవైపు ఉంటారా ఇటువైపు ఉంటారు, వాళ్ళ మధ్యలో కూడా విభజన వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి మనం ఏం చెప్పాలో. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే ఈ రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. కాబట్టి ఈరోజు ఇంతగా విమర్శించినటువంటి షర్మిల రేపొద్దున అన్నతో ములాఖాత్ అయితే సంప్రదింపులు జరిగితే మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఒకటే అవకాశాలు కూడా ఉంటాయి. ధన్యవాదాలు సోను కుమార్ గారు. ధన్యవాదాలండి.